హలో ఫ్రెండ్స్, ఉదయం అందరూ మంచిగున్నారా? సో మంత్ ఎండింగ్ వచ్చేసింది, సండే అయిపోయింది, సోమవారం వచ్చేసింది. ఇంకొక 3 డేస్లో మంత్ కూడా అయిపోతుంది. మరలా మనం మే మంత్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ సర్వసాధారణం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఒక మంచి సూక్తితో ముందుకు రావాలనుకుంటున్నాను. శనివారం క్రికెట్ మ్యాచ్ సిఎస్కే అలాగే గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్ చాలామంది చూశారు అనుకుంటాను. అయితే అందులో ఉన్నటువంటి మరి ఒక సాహసోపేతమైన లేదంటే మరి ఎంతో పేలవమైనటువంటి మరి 2 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మీరు చూశారు. ఒక చిన్న కోట్ ఏంటంటే, స్మాల్ ఎఫర్ట్స్ గివ్ స్మాల్ రిజల్ట్ అండ్ బిగ్ ఎఫర్ట్స్ గివ్ బిగ్ రిజల్ట్స్ అని. అంటే చిన్న ప్రయత్నాలు చిన్న ఫలితాన్ని, పెద్ద ప్రయత్నం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా. మరి ఆ రోజు వరకు మీరు చూస్తే నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, సిఎస్కేలో సంజు శాంసన్ వాడు ఆడితే మిగతా వాళ్ళందరూ ఆడతారు, లేకపోతే మిగతా వాళ్ళు ఆడరు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏం చూస్తామంటే, మొట్టమొదటి నుంచి ఈ యొక్క సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఓకేనా, కొడితే షాట్ కొడదాము, ఏదైనా బౌండరీ కొడదాము అన్నట్లు ఉండేసేసి సింగిల్స్ డబల్స్ తీసుకోకుండా ఎంతో మరి లెథర్జీతో ప్రయత్నం పెట్టకుండా విఫలమైపోయారు. అదే గుజరాత్ టైటాన్ చూస్తే మరి చాలా చక్కగా మరి అవసరం వచ్చినప్పుడల్లా పెద్ద ప్రయత్నం చేస్తూ ఫలితాన్ని సాధించారు. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, నాకేముంది, నేను ఆడగలను, నేను గెలుస్తాను, నా దగ్గర బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్ ఉంది అని చెప్పి అనుకోని కనుక మన యొక్క ఎఫర్ట్స్ పెట్టకపోతే, మన ప్రయత్నం కనుక పెట్టకపోతే ఫలితం రాదు. విత్ దిస్ గైస్, టేక్ కేర్, బాయ్, స్టే బ్యాక్, సెట్ యూ, బాయ్.